ఓం నమో వెంకటేశాయ. ఆనంద నిలయానికి ప్రదక్షిణ చేస్తూ సరిగ్గా మూలకు వచ్చేసరికి అక్కడ నేలపై కూర్చొని చూశారు అంటే దాదాపు నేలకు దగ్గరలో ఒక చిన్న రామానుజుల వారి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహంతో ఒక చిన్న తూమును మూసేసినట్లుగా కనిపిస్తుంది ఒక రంధ్రంని. ఏమిటండి ఆ విగ్రహం అంటే 12వ శతాబ్దంలో తిరుమలలో ఒక వివాదం వచ్చింది. స్వామి విగ్రహం విష్ణుమూర్తిదా, పరమేశ్వరుడిదా, అమ్మవారిదా అని వాదించుకున్నారప్పుడు. రామానుజుల వారు ఒక ఒప్పందం తీసుకొని వచ్చారు. ఏమిటంటే ఆలయంలో శంఖచక్రాలు పెట్టి ఆలయాన్ని రాత్రి మూసివేద్దాం. పొద్దున్నకి ఆ శంఖచక్రాలని స్వామి ధరిస్తే కనుక అది నారాయణమూర్తి విగ్రహం అని. ఆ రాత్రి ఆదిశేషుడు సర్పరూపంలో ఆ తూము ద్వారా లోపలికి వెళ్ళి ఆ శంఖచక్రాల్ని స్వామికి ధరింపచేశాడు అని ఒక ప్రఖ్యాతమైన కథ ఉంది. దానికి గుర్తుగా ఆ తూముని మూసివేసి ఆదిశేషుని అంశ అయిన రామానుజుల వారి మూర్తిని అక్కడ పెట్టారు అని చెప్తారు.